హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, మీరు ఎందుకు చూస్తున్నారు ఈ వీడియో? ఈ కాలేజ్ గురించి తెలుసుకోవాలనే కదా చూస్తున్నారు. సో ఇంత కష్టపడి నేను ఇంత వీడియో చేసి మీకోసం అంటూ పెడుతున్నా కదా. సో పెట్టిన దానికి మీ నుంచి నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ఆన్ చేస్తే చాలు. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అది ఒక్కటే. సో కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తేనే మనం ముందుకెళ్తాం, లేదంటే ఇక్కడితోనే ఆగిపోతుంది అన్నమాట నా ప్రయాణం. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నేను కూడా మీలాంటి ఒక స్టూడెంట్నే, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. సో ఈ కాలేజ్ గురించి చాలామంది తెలుసు, బట్ మన తెలుగులో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ గురించి అంతగా ఎవరు చెప్పలేదు. ఒక ఇద్దరేమో చెప్పారనుకుంటా, ఐ థింక్. సో అందుకనే నేను కూడా ఎందుకు పెట్టకూడదు, ఎందుకంటే మా ఫ్రెండ్ అక్కడ చదువుతున్నాడు ఆ కాలేజీలో. సో వాడిని అడిగి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని అక్కడ ఏంది పరిస్థితి, లైఫ్ ఎలా ఉంటుంది, ఏంటి అసలు మ్యాటర్, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నాం. మా వాడు ఇక్కడ తిరుపతి నుండి వాడు పంజాబ్కి వెళ్ళి చదువుతున్నాడు ఈ కాలేజ్లో. సో వాడిని కూడా నెక్స్ట్ టైం ఒక వీడియోలో వాడిని తీసుకొచ్చి వాడి చేత మాట్లాడిద్దాం, వాడినే క్వశ్చన్స్ అడుగుదాం. సో కాబట్టి క్వశ్చన్స్ అయితే మీరు మన కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, వంశీ మా మీడియా అని ఉంటుంది. సో అలాగే మన అబౌట్ సెక్షన్లో కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్. సో మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి వచ్చి మీకు ఏ డౌట్స్ ఉన్నా సో అడగండి. అక్కడ కూడా మనం ఫాలో చేసుకొని సపోర్ట్ ఇవ్వండి, మర్చిపోవద్దు. సో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ NAC A++ గ్రేడ్ అయితే ఉంది ఈ కాలేజ్కి. సో అకాడమిక్స్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ గురించి ఎక్కువ మంది ఆలోచిస్తారు, కాబట్టి మనం మెయిన్గా కంప్యూటర్ సైన్స్ మీద మాట్లాడదాము. సో కంప్యూటర్ సైన్స్ మీద మనకి సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, అలాగే అగ్రికల్చర్ ఉంటుంది, కంప్యూటర్ అప్లికేషన్ ఉంటుంది. ఇది పెద్ద కాలేజ్ కాబట్టి అఫ్కోర్స్ ఆల్ కోర్సెస్ అయితే ఉంటాయి. సో దాని గురించి పెద్దగా మ్యాటర్గా అవసరం లేదు. సో క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంటుంది, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్, క్యాంపస్ ఈవెంట్స్, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కామన్ థింగ్స్. వీటి గురించి కూడా మనకు అంతగా అవసరం లేదు, ఇవన్నీ ప్రతి కాలేజ్లో ఉండేటివే. సో మనం మెయిన్గా కావాల్సింది ప్లేస్మెంట్స్ కదా, మనం ఎక్కువ వెయిట్ చేసేదే ప్లేస్మెంట్స్ గురించి. అసలు మనం కాలేజ్ జాయిన్ అయ్యేది ప్లేస్మెంట్స్ కోసం కదా, సో తెలుసు మనందరికీ. సో ఇక్కడ మనకి మెయిన్గా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే మనకి రిక్రూటర్స్గా ఉన్నారు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో, అది గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 3 crores ఉందంట. హైయెస్ట్ ప్యాకేజ్ 3 crores. వీళ్ళు చెప్పేది ఏంటంటే, సో 10 నుంచి 64 లక్షల మధ్యలో శాలరీస్ అయితే వచ్చాయన్నమాట. సో స్టూడెంట్స్కి 1100 మందికి 10 లక్షల నుంచి 64 లక్షలు అయితే వచ్చాయంట. సో అది వీళ్ళు చెప్తా అన్నారు. సో మనకి ఇక్కడ రిక్రూటర్స్ కూడా హైర్ చూసుకుంటే ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. 2000 ఎంత ఉంది, 2100. సో 2100 రిక్రూటర్స్ అయితే ఇక్కడ ఉన్నారనమాట. సో మనకి ఆఫర్స్లో చూసుకున్నట్టయితే చూడండి, ఆఫర్స్ ఎంతమందికి ఆఫర్స్ వచ్చాయనేది వీళ్ళు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. సో 5500 ఆఫర్లు అయితే ఈ కాలేజ్కి వచ్చాయి. సో యావరేజ్ శాలరీ వచ్చేటప్పటికి 10 lakhs అయితే ఉంది ఈ కాలేజ్లో. ఒకప్పుడు మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చినప్పుడు నేను అడిగిన, అరే మా అమ్మ తిరుపతి నుండి పంజాబ్ వరకు వెళ్ళిపోయినావు కదరా, ఏముందంట్రా ఇక్కడ మన సైడ్ బీటెక్ కాలేజెస్ లేవా అని అడిగాను. వాడు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? మీరు ఇక్కడ కష్టపడతారు, ఓకే నో ప్రాబ్లం, కష్టపడతారు, శాలరీస్ వస్తే ఎంత బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ వస్తే ఇక్కడ ఒక 2 లక్షలు 3 లక్షలు పెరుగుతుంది. బట్ అక్కడ ఏంటంటే డైరెక్ట్గానే ఆ ప్యాకేజ్తో బయట వచ్చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు యావరేజ్ 10 lakhs అన్నారు. 10 lakhs కూడా వద్దు మనకి. యాక్చువల్గా మన ఆంధ్ర తెలంగాణలో చదివితే మినిమం ప్యాకేజెస్ ఎంత ఉంటాయి, నార్మల్గా 60 to 70%. ఎవరికైనా మంచి స్కిల్స్ ఉంటే ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి, అది వేరే. బట్ నార్మల్గా ఎక్కువగా వినిపించేది మాత్రం 4 to 5 lakhs 6 lakhs మధ్యలోనే ఉంటుంది. ఇంకా కొన్ని కాలేజెస్ అయితే 3.5, కొన్ని కాలేజెస్ అయితే మరీ దారుణంగా 2.5. వాళ్ళకంటే పడి మనుషులకి ఇంకా ఎక్కువ శాలరీస్ వస్తాయని చాలా మండిపోతున్నారు. రీసెంట్గా కాంగ్నిజెంట్లో అదే జరిగింది. సో కాంగ్నిజెంట్లో న్యూస్ చూసారా మీరు? సో 2.5 శాలరీస్ అంట, 2.5 lakhs ఇస్తారంట. సో అది ఏందో అది వాళ్ళకే తెలియాలి. సో ఇంత కష్టపడి చదివి ఇన్ని లక్షలు పోగు చేసి ఇంత చదివితే మనకి ప్యాకేజ్లు ఏమో చక్కగా రావట్లే. సో కాబట్టి మీరు మంచి స్కిల్ పెంచుకోండి ఇప్పటి నుంచే. మంచి స్కిల్ ఉంటేనే మీరు రేంజ్లో ఉంటారు, లేదంటే ఫ్యూచర్ చాలా డేంజర్లో ఉంది. చాలా మొదలే కలికాలం ఇది. సో అందరూ ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి ఒక్కరు మ్యాక్సిమం 60 to 70% అందరూ ఇంజనీరింగ్. అదేమనంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తారు, సాఫ్ట్వేర్ అంటారు, ఇంజనీరింగ్ చేస్తారు. వాళ్ళు ఏమాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తారో జాబులు నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసి అందరూ ఇంకొద్ది రోజుల తర్వాత కష్టపడాల్సిందే, నిజంగా చెప్తున్నాను. నేను బెంగళూరులో చూస్తూ ఉంటా, పాపం మార్నింగ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ సాయంత్రం వచ్చి స్విగ్గీ చేసుకుంటూ ఉంటారు. సో చాలామంది నాకు కనిపించారు అలా. సో కాబట్టి మంచి స్కిల్స్ పెంచుకుంటేనే ఇప్పుడున్న కాంపిటీషన్ వల్ల
మీరు సక్సెస్ అవ్వాలంటే మంచి స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ప్లేస్మెంట్స్లో సో ఇదన్నమాట ప్లేస్మెంట్స్ కథ. ఇంకా కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే మా ఫ్రెండ్ గారు చెప్పింది ఏంటంటే కాలేజ్ లైఫ్ అంటే బాగానే ఉంటుంది, ఏదో ఉంటుందంటే ఉంటుంది. తెలుగు వాళ్ళు ఉంటారు, బాధపడద్దు, కాకపోతే పోగవ్వండి మీరు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ అవ్వండి, మంచిగా ఉంటుంది. మా ఫ్రెండ్ గారికి కూడా తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారంట. సో వాళ్ళతో పరిచయం పెంచుకున్నాడు, బాగున్నాడు. సో అంతా తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఫుడ్ అయితే అంతగా ఉండదు, ఎందుకంటే అది నార్త్ సైడ్ ఫుడ్ కదా. సో మనలాగా మన సైడ్ ఉన్న ఫుడ్ అయితే ఉండదు కదా. సో అలాగే ఉంటుంది అక్కడ. ఈ కాలేజ్ వచ్చేటప్పటికి చాలా పెద్ద కాలేజు, పెద్ద పేరున్న కాలేజు. మనకి మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలంటే చాలా ఎక్కువ ఉంటుంది. మనం బీటెక్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మన దగ్గర 65 to 70, 80% ఉంటేనే ఇంటర్లోనే మనకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. అది మెయిన్గా గుర్తుపెట్టుకొని మీ దగ్గర 90%, 95 అట్లా ఉంటే మీకు కొన్ని స్కాలర్షిప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మీరు కాలేజ్ వాళ్ళకి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు ఆ మ్యాటర్ ఏంటనేది. సో కాలేజ్లో జాయిన్ అవ్వాలా లేదా అంటే మీ దగ్గర మంచిగా డబ్బు ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ప్రాబ్లం లేదు. నేను ఇంట్లో వాళ్ళని వదులుకోలేను, సో నేను అంత దూరం పోయి చదవాలా అని ఆలోచించే వాళ్ళకి మాత్రం నేను ఒకటి చెప్తా, అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ చదివినా ఒకటే, ఇక్కడ చదివినా ఒకటే. అక్కడ చదివే ఇక్కడ చదివే. ఓకే, మీ దగ్గర స్కిల్ ఉండాలి కానీ పెద్ద ఇదేం లేదు. మీకు ఇంకో విషయం చెప్పాలి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ చదివిన వాళ్ళందరికీ జాబ్లు వస్తాయంటే అంత లేదు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదివే వాళ్ళందరికీ జాబులు వచ్చే పని అయితే అందరు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి అప్పులు చేసినా వెళ్ళిపోరు ఏంటి? నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోనే జరిగినాడు, జాబ్ లేదు. ఇక్కడికి వచ్చి మన హైదరాబాద్లోకి వచ్చి హైదరాబాద్లో ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఈ మధ్య జాబ్ కొట్టాడు అనమాట. 4 lakhsతో per year. సో రీసెంట్గానే కొట్టాడు. సో కాబట్టి మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చదివినా చదివే, మన దగ్గర మంచి నాలెడ్జ్ ఉండాలి. యూట్యూబే చూసి నాలెడ్జ్ పెంచుకొని జాబులు తెచ్చుకున్న వాళ్ళు బోల్డెన మంది ఉన్నారు, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. సో అనవసరంగా పేరెంట్స్ని ఇబ్బంది అయితే పెట్టద్దు నాలాగా, ఎందుకంటే నేను కూడా ఇబ్బంది పెట్టే వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది రియాలిటీ ఏంటనేది. నేను తప్పు చేశాను అనిపిస్తుంది. సో ఆ తప్పు మీరు చేయొద్దు కాబట్టే చెప్తాన్నా. ఎక్కడ చదివినా ఒకటే, నువ్వు నార్మల్ డిగ్రీ చేసి కూడా సాఫ్ట్వేర్కి రావచ్చు అనమాట. చాలా ఈజీ జాబ్ తెచ్చుకోవడం, మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలంతే, ఇంకేం లేదు. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి భయ్యా, మర్చిపోవద్దు. ఉంటా మరి, బాయ్.